డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రేమకు వయసుతో సంబంధం లేదా అంటారు కదా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. మరి 6-10 వయసులో కూడా ప్రేమ చిగురిస్తుందా అంటే, మరి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అవును. మరి అది యంగ్ ఏజ్ లోనే కాకుండా 6-10 వయసులో కూడా ఉంటుందని చెప్పేసి మేము విన్నాం చాలా వరకు. అంటే నిజంగా ప్రేమ ఉంటుందా అంటే మీరేం చెప్తారు? అసలు ప్రేమ అంటే ఏంటి చెప్పండి, ఎవరైనా దానికి డెఫినేషన్ ఎవరైనా ఏం చెప్తారు? ఈ రోజుల్లో ప్రేమలు కావు. ఎందుకంటే చాలా మంది యాసిడ్ దాడులు, నాకు దక్కంది ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు, పగ ప్రతీకారం, ఇవన్నీ ప్రేమలో ఉండవు. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అంటారు పెద్దవాళ్ళు. ఏ కారణం వల్లైనా నీ సొంతం కాకపోవచ్చు, ఆమె చల్లగా ఉంటే చాలే అని అనుకోవాలి, కానీ నాకు దక్కంది ఎవరికి దక్కడానికి వీల్లేదు అని వాడు మొహం మీద యాసిడ్ పోస్తే అది పగా ప్రతీకారం అవుతుంది. ప్రేమ ఎలా అవుతుంది? ఇంకా ప్రేమ అనేది నా ఉద్దేశంలో ఒక వ్యక్తి పట్ల నీకుండే ఇష్టం, అది తల్లి కావచ్చు, భార్య కావచ్చు, ప్రేయసి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ వ్యక్తి పట్ల నీకుండే ఇష్టం, ఆ వ్యక్తి సంతోషాన్ని నువ్వు కోరుకోవటం. ఇంకా సీనియర్ సిటిజన్స్లో ప్రేమ పుడుతుందా అంటావు. మా దగ్గర కోకొల్లలు కథలు ఉన్నాయి అలాంటివి. ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. కోటేశ్వరరావు గారని విజయవాడలో ఉంటారు. రాజేశ్వరి అనే ఆమె మా మెంబరు. ఆమె వచ్చింది, ఆమె పిల్లలు కూడా యాక్సెప్ట్ చేయలేదు, అయినా నా జీవితం నాదని ఆవిడ వచ్చేసింది మా దగ్గరికి. తర్వాత ఒకసారి కోటేశ్వరరావు గారు కూడా వచ్చారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఆమెకి 62 సంవత్సరాలు, ఇంచుమించు ఈయనకి 72 సంవత్సరాలు. వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు, విజయవాడలో కాపురం పెట్టారు, హ్యాపీగా ఉన్నారు. అయితే ఆయన 72 సంవత్సరాల భార్య పోయి ఒంటరితనంతో బాధపడలేక ఆయన స్లీపింగ్ పిల్స్కి అలవాటు పడ్డాడు. రాత్రిపూట నిద్ర పట్టదు ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ. ఇంకా డ్రింక్కి అలవాటు పడ్డాడు. ఆ డ్రింక్ రాత్రే కాకుండా పగలో రాత్రి కూడా ఇంకా ఆయన డ్రింక్ చేస్తూనే ఉన్నాడు, మానలేదు. ఎవరో ఫ్రెండ్స్ చేస్తారు నలుగురు, రాత్రిపూట వాళ్ళతో కూర్చుంటాడు, డ్రింక్ చేస్తాడు, ఇంట్లో ఒక్కడ ఉంటే పగలు డ్రింక్ చేస్తాడు, అలా అలవాటు అయిపోయింది. ఆమె వచ్చిన తర్వాత కూడా ఆయన డ్రింక్ చేస్తుంటే ఆమె అభ్యంతరం పెట్టలేదు, ఎందుకంటే ఆయన జీవితం అయింది, దాన్ని కంట్రోల్ చేయడానికి నేను ఎవరిని అనుకుంది. కొన్నాళ్ళు గడిచింది. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒకరోజు పండగ రోజున ఆవిడ స్నానం చేసి పట్టుచీర కట్టుకొని, చాలా చోట్ల చెప్పాను నేను ఇదే విషయం, తల్లిండా పూలు పెట్టుకొని ఆవిడ ఇంట్లో తిరుగుతుంటే ఆయనకు అనిపించింది, నట్టింట్లో లక్ష్మీదేవిలాగా కలకలాడుతున్న ఇంట్లో తిరుగుతోంది. ఒకప్పుడు ఆవిడ వైధవ్యం పొందింది, మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోవడంతో పునిస్త్రీగా తిరుగుతోంది. ఈవిడకు మళ్ళీ ఇదే పునిస్త్రీతనం నిలబడాలి, మళ్ళీ వైధవ్యం రాకూడదంటే నేను జీవించి బాగుండాలి, నేను బాగుంటేనే కదా ఆవిడ పునిస్త్రీగా ఉండేది. అంచేత ఆవిడ అలా ఉండాలంటే నేను బాగుండాలి అని ఆ థాట్ వచ్చింది ఆయన మనసులో. ప్రేమ్నగర్లో నాగేశ్వరరావు లాగా ఆ క్షణం నుంచి ఆయన డ్రింక్ చేయడం మానేశారు. ఒకసారి మమ్మల్ని పిలిచారు, వెళ్ళినప్పుడు ఏదో మాటల్లో చెప్పాడు, నేను డ్రింక్ మానేశానండి అని. అలా ఎలా మానేశారండి? ఎవరు అసలు మానలేరు. డ్రింక్ అన్నది అలవాటు ఉన్నవాడు ఎవడు ఎండ వచ్చిందని ఇవాళ డ్రింక్ తాగానే వానొచ్చిందని డ్రింక్ ఏదో కారణం చెప్తారు. అది కూడా ఆ వయసులో మానేయడం అంటే, ఆ వయసులో మానేయడం అది ఎడిక్షన్ ఉండి ఎన్నాళ్ళు అలవాటు అయిపోయింది. ఎట్లా మానారండి అంటే ఆయన ఇదే చెప్పాడు, నా మనసులో ఈ భావన వచ్చిందమ్మా, ఆ భావన వచ్చిన మరుక్షణం నుంచి నాకు అసలు డ్రింక్ మీద ఇంట్రెస్ట్ పోయింది. నా ఎదురుగుండా గ్లాస్ పెట్టినా నేను టెంప్ట్ గాను. అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ పిలుస్తారు, పార్టీలకు పెడతాను, కానీ నేను డ్రింక్ తాగను. వాళ్ళు డ్రింక్ తాగితే నేను కావాలంటే ఏ కూల్ డ్రింకులు తాగుతా, లేకపోతే కబుర్లు చెప్తూ కూర్చుంటా. డ్రింక్ అన్నది తర్వాత నేను అడిగాను, డాక్టర్స్ ఏ అలవాటు ఒక్కసారిగా మానకూడదు, ముఖ్యంగా డ్రింక్ అనేది ఆల్ ఆఫ్ ఏ సడన్గా మానకూడదు, అది గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ మానాలని చెప్తారు కదండి. అంటే నాకు ఏమీ కాలేదు, మొత్తం నేను మానేశాను, ఈ రోజు వరకు నేను హ్యాపీగా హెల్దీగా ఉన్నాను అన్నాడు. ఆయనకి ఏ విల్ పవర్ 72 ఏళ్ల వయసులో మరి అది కాపాడింది? ప్రేమ అంటారే, ఆవిడ మీద ప్రేమే కదా అది. ఆవిడ బాగుండాలి, ఆవిడ చల్లగా ఉండాలన్న ప్రేమతోటే కదా చేశాడు. మరి ఎందుకు చేశాడు? అది ప్రేమ కాదా? నార్త్ ఇండియన్ ఒక ఆయన కపూర్ అని, ఇందిరాని కన్వర్టెడ్ క్రిస్టియన్ ఆమె, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మేము కూడా వెళ్ళాము పెళ్ళికి. ఆయనకు తెలుగు రాదు, ఈమెకు హిందీ రాదు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. ఆవిడని అడిగాను, మీ ఇద్దరు ఎలాగ కమ్యూనికేషన్ మీ ఇద్దరు ఎలా మాట్లాడుకుంటారంటే, మాది లవ్ లాంగ్వేజ్ అండి. లవ్ లాంగ్వేజ్ మాది అంది. అంచేత ఖానా కాయా అన్నాడు అనుకో, భోజనం చేసావా అని అర్థం కదా, నెహి అంటుంది ఆవిడ. ఇలా అంటే ఓ లేదు అని అర్థం. ఆయన ఒకసారి మమ్మల్ని భోజనాన్ని పిలిచారు, వెళ్ళాము. వెడితే ఆయన నాన్ వెజ్ తింటాడు, ఈమె కన్వర్టెడ్ క్రిస్టియన్ బ్రాహ్మణ్, ఈవిడ వెజిటేరియన్. ఆయన నాన్ వెజ్ మానేశాడు. ఎందుకు మానేశారని అడిగా. అంటే ఆయన అన్నాడు, ఆమె బ్రాహ్మణ్ కన్వర్టెడ్ క్రిస్టియన్, ఆవిడ నాన్ వెజ్ తిందో వెజిటేరియన్ తింటుంది, ఆవిడ పక్కనే కూర్చొని చేపల ముళ్ళు ఏరుకుంటూ తింటే ఆవిడకి అసహ్యం అనిపిస్తుంది కదా, ఆవిడకి ఇష్టం ఉండదని నేను తినడం మానేశాను అన్నాడు. రెండోది, సిగరెట్ విపరీతంగా కాలుస్తాడు ఆయన, సిగరెట్ మానేశాడు.
సిగరెట్ ఎందుకు మానేసావయ్యా అంటే ఆయన ఏం చెప్పాడంటే, ఆమె సింగిల్గా ఉండే లేడీ అండి, ఆవిడ ఇంట్లో ఎవరు మగవాడు లేరు, సిగరెట్ వాసన ఆవిడకి పడుతుందో పడదో, నేను పక్కన కూర్చుని గుప్పు గుప్పు పొగ వదిలితే ఆవిడకి ఇష్టం ఉండదు, అది నాకు చెప్పలేక బాధపడచ్చు, మీరు సిగరెట్ తాగద్దని, అంచేత నేను ఆవిడకి ఇష్టం లేదు కాబట్టి సిగరెట్ మానేశాను అన్నాడు. ఆయన కూతురు ఉంది అక్కడ. అప్పుడు ఆమె అడిగింది, మా నాన్న నార్త్ ఇండియన్ రోటీ అలవాటు అండి ఆయనకి, రోటీ కూడా తింటలేదండి, అదెందుకు మానేశాడో నాకు అర్థం కావట్లేదు అంది. సరే అడిగాను, రోటీ ఎందుకు మానేశారండి నేను అంటే ఆయన ఏం చెప్పాడో తెలుసా, మా ఆవిడ ప్రేమగా అన్నం చిన్నపిల్లలకి కలిపినట్టు మెత్తగా కలిపి గుజ్జులాగా ముద్దలు చేసి నా నోటికి అందిస్తుంటే అది మెత్తగా గొంతు దిగిపోతుందమ్మా, ఇప్పుడు రోటీ తింటే అది గట్టిగా నాకు అరగటం లేదు, తినాలనిపించట్లేదు అన్నాడు. అసలు ఆ ప్రేమకి మనం విలువ కట్టగలమా, భాష్యం చెప్పగలమా? ఆ వయసులో కూడా ఆవిడకి ఇంకా అన్నం కలిపి ముద్దలు తినిపించడం, ఆయన తినడం, ఈ రోజు ఇదే బాగుంది రోటీ బాగాలేదని వదిలేసి ఆ అన్నమే తింటున్నాడు ఆయన. తర్వాత ఇంకొకటి నచ్చిన విషయం ఏంటంటే, మేము వెళ్ళేటప్పటికి ఆయన చారు పెడుతున్నాడు పొయ్యి దగ్గర. అదేంటి ఆయన వండుతున్నాడని అడిగా ఆవిడని. అంటే ఆవిడ ఏం చెప్పిందో తెలుసా, అమ్మ 60 ఏళ్ళు దాటిపోయి నాకు, ఆయనకి దగ్గర దగ్గర 70 ఏళ్ళు వస్తున్నాయి, ఈ వయసులో మళ్ళీ ఇద్దరిలో ఒకరు చనిపోతే ఎవరి ముందో ఎవరి వెనుకో చెప్పలేం కదా, అలాంటిది మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోలేడు ఆయన, జీవితాంతం ఒంటరిగా బాధపడాలి కదా, కనీసం వండుకోవడం వస్తే తిని ఏడ్చుకుంటూ కూర్చోగలుగుతాడు, వంటైనా రావాలి కదా అని నేను ఆయనకి వంట చేయడం నేర్పుతున్నాను. ఆయన ఆవిడని బండి మీద కూర్చోబెట్టుకుని బ్యాంకుకి తీసుకెళ్ళి చెక్కు ఎలా డబ్బులు డ్రా చేసుకోవాలో ఆయన నేర్పిస్తున్నాడు ఆవిడకి. ఇంత అద్భుతమైన ఆలోచన వేల మంది ఉన్నారు, మా తోడున్నాడు ఎవరికీ లేదు. ఎంతసేపు ఈవేళ పెళ్లి చేసుకుంటే నాకేంటి లాభం అని ఆలోచించే వాళ్ళే కానీ, నా తదనంతరం ఈ వ్యక్తులు ఎలా బతుకుతారన్న ఆలోచన ఎవరికీ లేదు. రియల్లీ గ్రేట్ అది. నా తర్వాత ఆవిడకి కష్టం రాకూడదు, చెక్కు రాసి డబ్బు డ్రా చేసుకోవడం తెలియాలి అని ఆయన నేర్పిస్తే, నా తర్వాత ఈయనకి కష్టం రాకూడదు, వంట చేసుకోవడం రావాలని ఆవిడ ఆయనకి నేర్పిస్తుంది. అది మరి దాన్ని ప్రేమ అనాలా, ఇష్టం అనాలా, దాన్ని ఏమనాలి చెప్పు ఆ వయసులో? కానీ మేడం ఇప్పటి ప్రేమలతో పోల్చుకుంటే అస్సలు ఇప్పుడు కాలంలో అసలు ప్రేమలు లేవమ్మా. నన్ను అడిగితే అసలు ఇప్పుడున్నది మోహావేశమే కానీ ప్రేమ కాదు, అట్రాక్షన్ అంటారు. అంతే, కేవలం అట్రాక్షన్ తప్ప ప్రేమ కాదు. ఆమెను చూడగానే నా భార్య అయితే బాగుండు అంటే, నీ భార్య కావాలనే కోరుకున్నావు కానీ ఆ కష్ట సుఖాలతో నీకు సంబంధం లేదు. తేడా వస్తే యాసిడ్ రుచికి వెళ్ళిపోతావు, లేదా పిక్ వస్తే చంపేస్తావు. అది ప్రేమ ఎలా అవుతుంది? ప్రేమ అనేది ఏంటంటే అది వాళ్ళ అవతల వ్యక్తి సుఖ సంతోషాలని కోరుకోవడం, ఆ ప్రేమ లేదు. ఇది కేవలం ఇన్ఫాక్చుయేషనే, స్వార్థం, మోహం తప్ప ఈ రోజుల్లో దాన్ని ప్రేమ అనడానికి వీల్లేదు. ప్రేమించాను ఎవరైనా అంటే నాకు కోపం కూడా వస్తుంది. ప్రేమకు అర్థం తెలియని వాళ్ళు ప్రేమించడం ఏంటండి? అంచేత నిజమైన ప్రేమ అంటే అది కూడా ఆ ఏజ్లోనే పుడుతుంది. ఈ ఏజ్లో వస్తుంది అంటారు సవా, 25 ఏళ్లలో పుట్టే ప్రేమ ఒక ఆకర్షణ. నువ్వు నాకు చెప్పు, అందవిహీనంగా నల్లగా అందంగా లేకుండా ఉన్న వాళ్ళని ప్రేమించిన ఒక్కళ్ళు చూపించు. ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు, ఆడగాని మగ కానీ ఎవరైనా సరే అందంగా ఉన్న వాళ్ళనే ప్రేమిస్తారు. ఎందుకని అంటే నువ్వు అందమే ప్రేమించావు, వ్యక్తిని ప్రేమించలా. వ్యక్తిని ప్రేమించలేదు కాబట్టి ఎర్రగా బుర్రగా ఉంది అందాన్ని ప్రేమించావు, ఆ అందం ఉన్న శరీరాన్ని ప్రేమించావు, అంతే కదా. మరి నువ్వు నిజంగా ప్రేమ అయితే నేను నల్లగా ఉన్న వాళ్ళని ఎందుకు చేసుకోవు? అందవికారంగా ఉన్న వాళ్ళు నచ్చరా నీకు? నచ్చరు. సో అది ప్రేమ ఎలా అవుతుంది? అంచేత ప్రేమ అనేదానికి ఒక పవిత్రమైన బంధము, అనుబంధము ఇవన్నీ ఉన్నాయి. అలా ఉన్నది నిజమైన ప్రేమ అవుతుంది. ఆ వ్యక్తి కోసం నువ్వు నీ జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడతావు. అది లేకుండా నా ప్రేమ దక్కలేదు కాబట్టి నేను నిన్ను చంపేస్తా, నీకు యాసిడ్ పోస్తా, ఇలా అనేవి ప్రేమలు ఎలా అవుతాయి? తాత్కాలికమైన ఆవేశం, ఆకర్షణ తప్ప ప్రేమ కాదు అది. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకమ్మా.